అందరికీ నమస్కారము. ఈరోజు పలమనేరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాజకీయ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి రాజకీయ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు చర్చించడం ఏమంటే, పలమనేరులో కొంతమంది ఓటర్లు గంగవరం పిఎస్లో, తర్వాత గంగవరంలో ఉన్న ఓటర్లు పలమనేరు పిఎస్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అవంతా కూడా విచారించి ఏ పిఎస్లో ఎక్కడైతే రెసిడెన్స్ ఉన్నారో ఆ పిఎస్కి ఫామ్ 8 ద్వారా వాళ్ళందరినీ కూడా చేర్చడం జరుగుతుంది. తర్వాత కొంతమంది ఇంకా ఎన్రోల్ కాలేదని చెప్పడం జరిగింది. బిఎల్ఓలందరికీ చెప్పి ఇంకా ఎవరైనా కూడా మనకు ఓటర్ లిస్ట్లో ఎన్రోల్ అవ్వకపోతే అందరినీ కూడా ఎన్రోల్ చేయమని చెప్పి బిఎల్ఓలకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఫామ్ 6 అప్లై చేయించి అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనము ఓటర్ లిస్టులో చేర్చడం జరుగుతుంది. తర్వాత మనము ప్రతి నెల కూడా ఈ సమావేశం నిర్వహించుకొనిచున్నాము. ఇంకా ఏమైనా కూడా సమస్యలు ఏదన్నా ఉంటే కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకొని వస్తే ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి వీలవుతుందని చెప్పి తెలియజేయుచున్నాను. థ్యాంక్ యూ. గాంధీనగర్ మేడం 251, హరిజనవాడ 259 మేడం, గంగవరంలో వచ్చి కొత్తపల్లి 97, కీలపట్ల 99, డ్రైవర్ కాలనీ 94, సాయినగర్ 92, వీకోటలో ఎస్ బండపల్లి, తోటకనుమ 154. 3 బూతుల్లో ఒక బూత్ మేడం. ఎక్కువ 1400 ఓట్ల కంటే ఎక్కువ ఉందండి. 1300 డీటెయిల్స్. అది రేషనలైజేషన్ ఇప్పుడు చేయలేదు. రేషనలైజేషన్ మనకు లాస్ట్ టైం పోలింగ్ బూతుల్లో ఆలస్యమైన బూతులు ఉన్నాయి. అవి మీరు లాస్ట్ టైం ఇన్ఫర్మేషన్ అయినా మాకు ఓటర్లో ఉంది. ఇప్పుడు పూర్తిగా మన అసెంబ్లీ 154 మేడం. ఇంకొకటి చెప్పారు మొదలం దొడ్డి 214 మేడం. 214 ఇక టౌన్లో మున్సిపాలిటీ వార్డు వస్తుంది. ఆ వార్డు వచ్చేసి గంగవరం లిమిట్స్లో పోతుంది అనేసి మేడం గారు మనం వచ్చారు, ఫోన్ చేయడం మేము వెళ్ళాం మేడం. ఎందుకంటే వాళ్ళకి ఆ స్కీమ్ కావాలన్నా లేకపోతే ఏదన్నా అడిగి తీసుకోవాలన్నా కూడా వాళ్ళు పూర్తిగా ఎవరిని అడగల్లో తెలియదు. ట్యాక్స్ గంగవరం కడతారు, మున్సిపల్ లిమిట్స్లో ఉంది. ఫుల్ కన్ఫ్యూజ్డ్ మేడం. అక్కడ ఒకటి గంగవరంలో కన్నా పూర్తిగా మార్చేదానికి వాళ్ళ బిల్లింగ్ లేదు, మమ్మల్ని మున్సిపాలిటీలో కన్నా మార్చేస్తామంటే మేము పూర్తి బిల్లింగ్ మేము ఏం చెప్తారండి మేడం. కాకపోతే వాళ్ళు అడగడం ఏమంటే మేము మున్సిపాలిటీలోకి రావాలనుకుంటున్నాము కదా. మున్సిపాలిటీలోకి రావాలనుకున్నప్పుడు మా ట్యాక్స్ మేము కొన్ని ఏళ్ళుగా గంగవరం లిమిట్స్లో కడతాం కదా, దీన్ని కూడా మమ్మల్ని మేడం వాళ్ళు లేదంటే మున్సిపల్ శాఖ వాళ్ళు ఎవరో కూర్చొని మాట్లాడుకొని వాళ్ళని ఇక్కడ తీసుకోవడమా లేదంటే ఇక్కడి నుంచి వాళ్ళు గంగవరం లిమిట్స్లో ట్రాన్స్ఫర్ చేయడమా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మేడం కూడా వచ్చినారు. వాళ్ళు అడిగిన అర్థమైందా? ఆ ట్యాక్స్ ఏమైనా మీరు ఇప్పుడు ఇంతకుముందు మార్చుకున్నారు. ఓటర్ లిస్టులు మార్చాలన్నా లీడర్లు చెప్తాను ఇంకో చెప్తాను కదా, ఓటర్ బిల్లింగ్ ఉంటేనే వాళ్ళు ఎట్లన్నా మారడానికి మేడం గారికే చెప్పినారు. మమ్మల్ని ఎప్పటి నుంచో మాకు ఈ సమస్య ఉంది. ఒకటి మమ్మల్ని మున్సిపాలిటీ చూడండి, ఇంకోసారి వెళ్ళండి. ఏమి ఫైనలైజ్ చేశారు ఆ రోజు? ఇంకా వెళ్ళాల్సి ఉందా? ఎంక్వైరీ ఇంకా కంప్లీట్ అయిందా లేదా? వెళ్ళారు. 2 బిఎల్ఓలను పిలిచి అక్కడ పోయి డిస్కస్ చేశారు మేడం. వాళ్ళకి బిల్లింగ్ ఉంటే ఆన్లైన్ లో ఫామ్ 8 పెట్టి చేస్తాం. అంటే ఇక్కడ 2 ఉన్నాయి మేడం. ట్యాక్సెస్ పోలింగ్ బూత్స్ ప్రాబ్లం. ఒకటి ఇప్పుడు మనకు వెసులుబాటు ఉంది మేడం. పోలింగ్ బూత్ల్లో ఎక్కడ మార్చాలన్నా చేసుకోవడానికి వీలుంది. ట్యాక్సెస్ అనేది అది కంపల్సరీ. అది మనం ఏం చేయలేము. మన హౌస్ పలమనేరు మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటే పలమనేరు కలెక్ట్ చేస్తారు. అది గంగవరంలో గ్రామ పంచాయతీ లిమిట్స్ ట్యాక్స్ పక్కలో పెడితే ఎందుకని ఎక్కడ అవుతావు ట్యాక్స్ కట్టచ్చు కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఈ ఓట్లు వెసులుబాటున కలిపితే అట్లీస్ట్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ ని వాళ్ళు ఎవరిని అడగల్లా ఎట్లా అడగలనేదన్నా కొంచెం క్లారిటీ ఉంటుంది. నేను చెప్పేది ఎందుకంటే ఏదన్నా వాళ్ళ స్కీమ్ వస్తే కొంతమంది వాలంటీర్ని అడుగుతున్నారంట. అప్పుడు లేదు మీది మాకు సంబంధం లేదు, మాది మ్యాపింగ్ కాలేదు అన్నారు. ఒకే ఇంట్లో ఉన్న అమ్మ నాన్న మ్యాపింగ్ అవుతారు, కొడుకు కూతురు మ్యాపింగ్ కాకుండా ఉన్న ఇల్లు కూడా ఉంది. కాబట్టి అట్లా 60 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు మనం ఏదన్నా ఒక దాంట్లో చేర్చేసినామంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్లను తీసుకోవాలంటే వాళ్ళు పలానా వ్యక్తిని సంప్రదించాలనే దానికన్నా మనం ఒక దారి చూపించట్టు అవుతుంది. లేకపోతే ఒకే ఇంట్లో అదే గంగవరంలో 2 ఓట్లు ఉన్నాయి, తల్లిదండ్రుల ఓట్లు ఒక చోట, కొడుకు కోడలు ఓట్లు ఒక చోట. అట్లాంటి డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేసి ఇవ్వగలరా? మేడంకే చెప్పండి మేడం. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు అట్లా కాదు, ఆమెకి చెప్పడం కాదు, మీరు ఇచ్చారు అంటే మీరు ఒక పని చేయండి మేడం. మేము వస్తాము. మాకు ఎవరన్నా గంగవరం సంబంధించిన బిఎల్ఓని
టౌన్ మున్సిపాలిటీ సంబంధించిన బియ్యాలను అటాచ్ చేసినారంటే ఒక రోజు కూర్చుంటే ఒక 2 అవర్స్ మేడం. ప్రతి ఇంట్లో మనం ఎంక్వైరీ చేస్తే మీరు కూడా వెళ్ళండి ఒకసారి. వీళ్ళ ప్రెజెన్స్ లో సబ్మిషన్ మేడం, వాళ్ళని ఆఫీస్కి పిలిపించుకుంటాం మేడం. 2 బిఏలను పిలిపించుకుంటాము. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎవరికైతే వెళ్ళి ఉండదో ముందు లిస్ట్ అవుట్ చేస్తాం మేడం. ఎక్కడ ఇలాంటి 1-2 పోలింగ్ స్టేషన్ మారి ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాం మేడం. దాని ప్రకారం ఫామ్ 8 పెట్టి చేపిస్తాం. కరెక్ట్గా చెప్పిన సార్ కూడా. నేను ఆ రోజు వచ్చేప్పుడు మేడం చెప్పింది అదే సార్. వాళ్ళిద్దరిని మొత్తం మ్యాటర్ తీసుకుంటే మళ్ళీ మీరు ఫర్దర్ ఏం చేయాలని మీరు డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కూడా ప్రాబ్లం ఏరియా అది ఎందుకంటే ఒక వీధి యూత్లు వచ్చి మున్సిపాలిటీ వస్తుంది, అవతల వచ్చి గంగవరం మండల్ లిమిట్స్ వస్తుంది. వాళ్ళు ప్రాబ్లం ఏమంటే మమ్మల్ని ఓటు గంగవరం మండల్ కన్నా చేసండి, ప్రాపర్టీ ట్యాక్స్ అక్కడ కడతారు, ఓటు ఇక్కడ ఉంటుంది. అట్లా కాకుండా మమ్మల్ని మున్సిపాలిటీలో లేదా గంగవరం మండలంలో ఏదైనా ఒక దీనికి చేర్చండి అనేది అక్కడ వచ్చి ఒక 2 వీధులు 3 వీధులు అదే ప్రాబ్లం ఉంది మేడం. అది అటు బార్డర్ లాగా మేడం, అది గంగవరం మండలం మున్సిపాలిటీ. అందరినీ కలిసి గంగవరంకు పంపించడమో లేదంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేయడమో చేస్తే ఈ సాల్వ్ అయిపోతుంది. కొద్ది 15 ఏళ్ళ సమస్య చేస్తాము. బట్ మనకు సమస్య ఎక్కడ వస్తుందంటే మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు, పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు ఇబ్బంది వస్తుంది. ఈ మండలం పైన అవగాహన ఉంటుంది. ఇప్పుడు వీకోట బయట మీకు ఉండదు కదా అని మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాము. అక్కడ ఏది ఉందో మేము రెక్టిఫై చేసుకుని తమ ద్వారా మేము ఇది చేసుకుంటాము. నేను తెప్పించుకుని పార్టీ ఆఫీస్ తెప్పించుకుంటే పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది. సార్ మీరు నోట్ చేసుకుంటా ఉంటే చెప్పండి. అందులో కొంతమందికి ఆధార్ కార్డు కూడా గంగవరం చూపిస్తున్నాం. అంటే వాళ్ళు ఉన్న ఏరియాలో సరస్వతి గంగవరం మనం చెప్పేదంటే మున్సిపాలిటీలో ఒక ట్రైన్ రాజకాలం లాగా వచ్చేదంటే మున్సిపాలిటీ లిమిట్స్ లో అమౌంట్ ఉంది, వాళ్ళు శాంక్షన్ చేస్తే కంప్లీట్ అయిపోయింది. గంగవరం వాళ్ళకి ఏమంటే మాకు పంచాయతీ ఫండ్స్ లేదు, జనరల్ ఫండ్స్ లేదు, అట్లా పెండింగ్ పెట్టినారు. ఇటువంటి మౌలిక సదుపాయాలు కూడా కాస్త ఇబ్బంది మేడం. అదొక బౌండరీ మేడం. అది ఆ బౌండరీ ఉండే ఓట్లని మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీలోకి పెట్టేసి ల్యాండ్ మీరు చెప్పినట్టు బౌండరీ మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీకి పెట్టేయాలి ఓట్లు. గంగవరంలో ఉంటే గంగవరం పెట్టేస్తే కూడా అంటే ఆధార్ కార్డు అంత వీళ్ళకి కావాల్సి అంటే అర్బన్ అని మార్చుకున్నాను అక్కడ. అది కొంచెం సమస్య ఉంది మనకు అంతా కూడా. ఆధార్ కార్డు అయితే మాకు కొంత తల్లిదండ్రులకు వచ్చి గంగవరం ఆధార్ ప్రకారం చేసుకోండి. ఒకసారి లొకేషన్ ఒకసారి బౌండరీ ఫిక్స్